మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చంద్రగ్రహణం రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్నాము. చంద్రగ్రహణం కారణంగా ఈరోజు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఆలయాన్ని మూసివేస్తున్నారు. ముఖ్యంగా మనం చంద్రగ్రహణం గురించి చూసినట్టయితే జూలై 2018వ తేదీన ఈ 2018 జూలైలో చంద్రగ్రహణం వచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రస్తుతం సెప్టెంబర్ 7వ తేదీన మనం చూస్తున్నాం. ఈ చంద్రగ్రహణం రాత్రి 8:55 నుంచి అర్ధరాత్రి 1:30 వరకు ఉండబోతుంది. అంటే ఎక్కువ కాలం చంద్రగ్రహణ సమయం అనేది మొట్టమొదటిసారిగా మనం 2018 తర్వాత 2025 సెప్టెంబర్లో చూడబోతున్నాం. ఇదే విధంగా మరో చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 7-8 తేదీలో చూడబోతున్నాం. ఈ చంద్రగ్రహణం కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సాయంత్రం 3 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. అదేవిధంగా రాత్రి 1:30 చంద్రగ్రహణం తర్వాత 4 గంటల ప్రాంతంలో ఆలయాన్ని పునః ప్రారంభించి ఆలయ శుద్ధితో స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం రాత్రి 8:55 నుండి 1:30 వరకు ఉంటుంది. అదేవిధంగా 2:55 వరకు కూడా దీని యొక్క ప్రభావం ఉండబోతుంది. కాబట్టి ఈ ఎక్కువ సమయం చంద్రగ్రహణాన్ని మొట్టమొదటిసారిగా 2018 తర్వాత మనం ఇక్కడ 2025 సెప్టెంబర్ 7వ తేదీన చూడబోతున్నాం. ఈ చంద్రగ్రహణం వల్ల చెడు ప్రభావం కొంతవరకు ఉండబోతుందని, కాబట్టి ప్రజలు కూడా ఆ చంద్రగ్రహణ కాలంలో ఎక్కడ బయట తిరగకుండా ఇంటి వద్దే ఉండాలని కూడా ఇక్కడ అర్చకులు సూచిస్తున్నారు. శ్రీ గణేశాయ నమః. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి నవదిన బ్రహ్మోత్సవాలు ముగించుకుని ఆ తర్వాత ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా నేడు ద్వితీయ దివసం అంటే 2వ రోజున రావణ బ్రహ్మ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. ఈ రావణ బ్రహ్మ వాహనం అత్యంత విశేష ఫలప్రదంగా ఉంటుంది. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగాను, అలాగే స్వామివారి మొక్కుబడులు చెల్లించుకుంటూ స్వామివారిని దర్శించి తరించవలసిందిగాను కోరుతున్నాము. ఈ ప్రత్యేకోత్సవాలలో భాగంగా నేడు చంద్రగ్రహణ సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి పంచామృతాభిషేకాలు, ఈ ఉత్సవాలన్నీ కూడా ముగించి త్వరితగతిన ఆలయాన్ని మూసివేసి రేపు ఉదయం 4 గంటలకు స్వామివారికి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాలన్నీ నిర్వహించి స్వామివారి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. కావున భక్తుల్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు జరగబోయేటువంటి రావణ బ్రహ్మ వాహనంపై స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము.